కన్నులు, నీ చేతులు, నీ తలంపులు, నీ ఉద్దేశములు జాగ్రత్తగా చూసుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన ఒక అధికారం ఇవ్వు. నీ మీద నువ్వు అధికారం ఉంచుకుంటే నువ్వు గెలవలేవు, పని జయించలేవు. కాబట్టి గడిచిన వారపు దినాలు 6 దినాలు దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, పోషించి, ఆయుష్ను పొడిగించి మరలా ఆయన సన్నిధిలో నిలవబెట్టాడు. ఎందుకంటే మిక్కిలిగా మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో నిలిచినందుకు. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీకు మహిమనైనా. రాజుల రాజు అయిన దేవా, ప్రభువుల ప్రభువు అయిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నీ సన్నిధికి నేను వచ్చానంటే నీ కృపాధారమే ప్రభువు. నా వంతా నేను రాలేదు, నా అంతగా నేను రాలేదు ప్రభువా. నీవే నన్ను నడిపించావయ్యా. వారపు దినాలు లోకంలో గడిచినప్పటికీ అయ్యా ఇదిగో నాయన, నా తలంపులు, నా ఉద్దేశాలు, నా చూపులు, నా నడతలు, నా పడకలు ఎలా ఉన్నాయో సమస్తం ఎరిగిన దేవుడు, నిన్ను కాచువాడు కునుకుడు నిద్రపోడని సెలవిచ్చిన దేవా, నిత్యము నన్ను కాచిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎక్కడ నేను తప్పిపోయి ఉన్నాను నాయన, నా చూపుల ద్వారాగా, నా నోటి మాట ద్వారాగా ఎక్కడ త్రుట్టిల్లున్నానేమో, ఎక్కడ నీ నామానికి అవమానం తీసుకొచ్చానేమో, దయతో నాయన సమస్త దుర్నీతులన్నింటినీ క్షమించమని ఆయన పాదాల పట్టుకు ఖచ్చితంగా క్షమించే దేవుడు. మన ఇష్టానుసారముగా వారపు దినాలు లోకంలో గడిపాము. ప్రార్థించావో, వాక్యం చదివావో, ఆయన పాదాలు పట్టుకున్నావో, ఏకాంతంగా గడిపావో, ఎవరికి వారే, ఎవరి మనస్సాక్షి వారి. నా తండ్రి, ప్రార్థన చేయకపోయినా, వాక్యాన్ని చదవకపోయినా, నీ ఆత్మీయ ఆహారం నేను తీసుకోకపోయినా, నా దేవా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తించకపోయినప్పటికీ నాయన నీ సన్నిధిలో తీసుకొచ్చావు. నీ కృప నాయన, అది నీ ఇష్టము. నన్ను అంతగా ప్రేమించావయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతోమంది నాయన, నా సహోదరులు, నా సమాజ ప్రజలు, నా రక్త సంబంధికులు ఎంతోమంది కాలాన్ని చూడలేక లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులయ్యా. కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, కొంతమంది అప్పుల బాధల్లో చిక్కుకొని ఉన్నారు. నాకు అప్పులు ఉన్నాయి, నాకు అనారోగ్య పరిస్థితులు అయినప్పటికీ నన్ను తీసుకొచ్చావు, నువ్వు ప్రేమించి. నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ప్రభువా? నాకు తెలుసు నేను పాపినని నాయన, అయినా మిక్కిలిగా ప్రేమించావు. అయోగ్యులము, అపాత్రులము, పరిశుద్ధమైన నీ నామాన్ని మా నోటి ద్వారాగా ఉచ్చరించడానికైనా అర్హులము కాదయ్యా. అయినప్పటికీ నాయన, అయోగ్యులైన మమ్ములను యోగ్యముగా చేసావు తండ్రి. అపవిత్రులైన మమ్ములను పవిత్రంగా నీ రక్తంలో కడిగావు ప్రభువా. అపరిశుద్ధులమైన మమ్ములను ప్రభువా, నీవు పరిశుద్ధంగా ఉన్నావని, నా బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలని నీ రక్తంలో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు నాయన. తండ్రి, నీకు ఇష్టమైన కార్యాలు ఏదైనా చేస్తుంటే దయతో క్షమించండి నాయన. ఎన్నో మార్లు ప్రమాణాలు చేసినప్పటికీ నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదు. దేవా, నీ బలము చేతనే, నీ శక్తి చేతనే మమ్మల్ని ఇన్ని 6 దినాలు గడిచిన ఆదివారం మొదలుకొని ఇప్పటి వరకు కూడా నీవే మమ్మల్ని సంరక్షించినందుకు స్తోత్రం. నా దేవా, ఇన్ని మార్లు మిమ్మల్ని దుఃఖపరచు, నా